తెలుగులో స్ప్లిట్ పర్సనాలిటీ కథాంశంతో వచ్చిన తొలి చిత్రం జూన్ 17, 2005 నాడు విడుదలైన విక్రమ్ నటించిన అన్నియన్ తమిళ చిత్రం. తెలుగులో అపరిచితుడు మాదిరి స్ప్లిట్ పర్సనాలిటీ తరహా పాత్రలను ఆ సినిమా కన్నా 33 ఏళ్ల ముందే శోభన్ బాబు మానవుడు దానవుడు చిత్రంలో చేశారు. శోభన్ బాబును సూపర్ స్టార్ను చేసిన చిత్రం, ఆయన పారితోషికాన్ని మూడింతలు పెంచేలా చేసిన చిత్రం మానవుడు దానవుడు. జూన్ 23, 1972 నాడు విడుదలైంది. విజయవాడలో జూన్ నెలలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం వలన నష్టపోయిన నగరవాసుల సహాయార్థం జూన్ 21, 1972 నాడు మానవుడు దానవుడు చిత్రమును అధిక రేట్లతో విజయవాడ అలంకార్ థియేటర్లో ప్రివ్యూ షో రాత్రి 9:30 ప్రదర్శించారు. ముందెన్నడూ లేని విధంగా ఆ ఒక్క ప్రివ్యూ షోతోనే ఏకంగా 18,000 రూపాయలు వసూలు చేయడం అప్పటికి రికార్డు. ఆ ఆట నుండే శోభన్ బాబు ప్రభంజనం ప్రారంభమైంది. తెలుగులో ముందెన్నడూ లేని విధంగా ఒక సాంఘిక చిత్రంలోని ఒక మాస్ పాత్ర పేరుతో ఒక హీరోను ప్రేక్షకుల విపరీతంగా అభిమానించడం మానవుడు దానవుడు చిత్రంలో హీమ్యాన్ పోషించిన జగన్ పాత్రకే సొంతమైంది. ఒక పాత్ర కోసం హీరో తన గొంతు స్థాయిని పెంచి మాట్లాడడం కూడా జగన్ పాత్రతోనే ప్రారంభం. తెలుగులో హీరో మాస్ పంచి వన్ లైనర్ డైలాగులకు శ్రీకారం చుట్టిన చిత్రం కూడా మానవుడు దానవుడుతోనే జగన్ పాత్రతోనే ప్రారంభం.